శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మరాజు చేత ఆదేశింపబడినటువంటి అర్జునుడు ప్రతిస్మృతి విద్యతోటి కూడినటువంటి వాడై ఇంద్రుణ్ణి మెప్పించడం కోసమని బయలుదేరి ఇంద్రుని యొక్క ఉపదేశంతో ఈశ్వర సాక్షాత్కారం పొందితే కానీ దివ్యమైనటువంటి అస్త్రాలు లభించవన్నటువంటి విషయం తెలుసుకున్నవాడై హిమోత్పర్వత శిఖర ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఆ హిమోత్పర్వత ప్రాంత శిఖరమంతా కూడా చూసి అక్కడ ఉండేటువంటి దట్టమైనటువంటి అరణ్యాల్లో భయం లేనటువంటి వాడే నిర్భీతిగా సంచరిస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని తన తపస్సుకి అనువైన దానిగా చేసుకుని అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలెట్టాడు ఈశ్వరుడి గురించి. అలా ఈశ్వరుడి గురించి అతడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంటే అతడి యొక్క తపస్సు యొక్క అగ్ని వలన పుట్టినటువంటిది దిక్కులన్నీ ధూమావృతం అయిపోయాట. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రాణవాయువుని గ్రహించడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి మహర్షులందరూ కూడా కలిసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, ఈ అర్జునుడు నీ కోసం తపస్సు చేస్తున్నాడయ్యా, ఏం కావాలని కోరుకుంటున్నాడో మాకు తెలియదు, కానీ అతని యొక్క మనోరథాన్ని నువ్వు తీర్చి అతని తపస్సుని నివర్తింపజేయాలి, లేకపోతే మా యొక్క జీవనం కష్టమైపోతుంది అని వాళ్ళందరూ ప్రార్థిస్తే ఆ మహాదేవుడు వాళ్ళందరినీ కూడా అనునయించి, మీకేమీ బెంగలేదు, మీరు హాయిగా మీ యొక్క ప్రదేశాలకి వెళ్ళండి, ఆ అర్జునుడి యొక్క కోరికను నేను తీరుస్తాను అని ఆయన కిరాత వేషాన్ని ధరించినటువంటి వాడై, అలాగే ఆ పార్వతీదేవి కూడా ఈశ్వరుడితోటి సమానమైనటువంటి వేషాన్ని ధరించినటువంటిది, అనేక మంది భూతగణములతోటి వాళ్ళతోటి పరివృతమై ఆయన అనేక మంది కిరాత స్త్రీలతో పరివేషుడితై కిరాత రూపంగా ఆ వనంలోకి వచ్చేటప్పటికి అదే సమయంలో మూకుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు శూకరముఖంతో వచ్చి, అంటే వరాహ రూపంలో వచ్చినటువంటి వాడై ఈ అర్జునుణ్ణి సంహరించాలి అని అనుకున్నాడు. అనుకుని అనువైన సమయం కోసమని జాగ్రత్తగా చూస్తున్న సమయంలో అర్జునుడు అది గ్రహించి, నన్ను సంహరించాలని వచ్చినటువంటి వీడిని ముందర నేనే సంహరిస్తానని బాణాన్ని సంధానం చేశాడు. వెంటనే కిరాత రూపంలో ఉండేటువంటి శంకరుడు, ఈ శూకరాన్ని నేను వధించాలనుకుంటున్నాను, ఇది నా లక్ష్యము, అందువలన నువ్వు నీ బాణాన్ని నివారింపజెయ్యి, నేను సంహరిస్తాను అని చెబితే ఆ మాటని లక్ష్య పెట్టకుండా అర్జునుడు తన బాణ ప్రయోగాన్ని చేశాడు. ఆ పినాకపాణి కూడా కిరాత వేషంలో ఉండేటువంటి మహాదేవుడు కూడా తన బాణాన్ని ప్రయోగించాడు. ఈ రెండు బాణాలు కూడా ఆ మూకాసురుడి మీద పడ్డాయి. అవి పడేటప్పటికి ఎలా ఉందయ్యా అంటే, యదా అశనేర్ వినిర్ఘోష వజ్రస్యేవచ పర్వతే తథా తయోః సన్నిపాత శరయోరభవత్ తదా. వాళ్ళ ఈ ఇద్దరు వేసినటువంటి ఆ బాణములు శరాఘాతాల్లాగా పెద్ద పిడుగు పడితే ఎటువంటి ధ్వని వస్తుందో, వజ్రపాతం వలన ఎటువంటి ధ్వని అయితే కలుగుతుందో అటువంటి ధ్వని ఆ పర్వతంలో కలిగిందిట. సమిద్ధో బహుభిర్బాణై దీప్తాస్యై పన్నగైరివ మమార రాక్షసం రూపం భూయ కృత్వా విభీషణం. ఆ భయంకరమైనటువంటి ఆ రాక్షసుడు అగ్నిశిఖల్లా ఉన్నటువంటి ఆ బాణముల యొక్క దెబ్బకి తట్టుకోలేక అతడు తన భయంకరమైనటువంటి రూపాన్ని పొంది మరణించాడు. సదర్శ తతో జిష్ణు పురుషం కాంచన ప్రభం కిరాత వేష సంఛన్నం స్త్రీ సహాయమమిత్ర తమబ్రవీత్ ప్రీతమనాః కౌంతేయ ప్రహసన్నివా కో భవా నటతే శూన్యే వనే స్త్రీగణ సంవృత. ఆ తర్వాత ఈ శత్రునాశకుడైనటువంటి జయశీలుడైనటువంటి అర్జునుడు ఒక్కసారి అట్లా చూసేటప్పటికీ అక్కడ ఎదురుకుండా కిరాత వేషంలో మంచి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వాడై స్త్రీ సహాయంతో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి చూశాడు. అంతటితో చాలామంది స్త్రీలు కూడా పరివేష్టితమై ఉన్నారు. అందువలన అతన్ని చూసి అర్జునుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు, ఏంటయ్యా శూన్యమైనటువంటి అరణ్యంలో స్త్రీలతో కలిసి తిరుగుతున్నావు, నువ్వు ఎవరవయ్యా అని అడిగాడు. నత్వమస్మిన్ వనే ఘోరే బిభేషి కనక ప్రభా కిమర్థంచ త్వయా విద్ధ వరాహో మత్పరిగ్రహ. ఈ భయంకరమైనటువంటి వనంలో నీకేం భయం కలగటం లేదా?
నేను లక్ష్యంగా పెట్టుకొని ఈ వరాహాన్ని కొడుతుంటే నన్ను కాదని చెప్పి నన్ను నివారించుకోమని చెబుతూ నువ్వు ఎందుకు కొట్టేవయ్యా ఈ శూకరాన్ని అని కూడా అడిగేట. యయాభిపన్న పూర్వం హి రాక్షసోయమిహాగత కామాత్ పరిభవాద్వాపి నమే జీవన్ విమోక్షసే. ఈ రాక్షసుడు ముందే నా దగ్గరికి వచ్చాడు, ఇతన్ని నేను లక్ష్యంగా చేసుకున్నాను. నువ్వు ఏదైనా కోరికతో దీన్ని చంపావా, లేకపోతే నన్ను అవమానించాలనుకున్నావా? నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అని అన్నాడు అర్జునుడు. నహ్యేష మృగయా ధర్మ యస్త్వయాజ్య కృతో మయి తేన త్వాం భ్రంశయిష్యామి జీవితాత్ పర్వతాశ్రయం. ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని వేటకు సంబంధించినటువంటి ధర్మం కాదు. ఈ దోషం కారణంగా పర్వత నివాసి అయినటువంటి నీ ప్రాణాలు తీయాల్సి వస్తుంది అని ఆ అర్జునుడు ఆ కిరాత వేషంతో ఉన్నటువంటి ఈశ్వరుడితో పలికెట్ట. ఇత్యుక్త పాండవేయేన కిరాత ప్రహసన్నివా ఉవాచ శ్లక్ష్ణయా వాచ పాండవం సవ్యసాచినం. అర్జునుడు ఈ విధంగా పలికిన వెంటనే ఆ కిరాతుడు నవ్వుతూ ఆ పాండునందుడైనటువంటి అర్జునుడితోటి మధురంగా ఈ విధంగా పలికెట్ట. నా మత్కృతే త్వయా వీర భీహి కార్యా వనమంతికాత్ ఇయం భూమి సదాస్మాకం ఉచితా వసతాం వనే. వీరా, నువ్వు ఈ వనంలోకి వచ్చావు కానీ నేను ఈ వనంలోకి రాలేదయ్యా. నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు ఈ అరణ్యానికి. నా గురించి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. వనవాసులమైనటువంటి వాళ్ళ మాకు ఈ ప్రదేశం నిత్యము తిరగడానికి యోగ్యమైనదే, మేము ఇక్కడ తిరుగుతూనే ఉంటాము. అంతేకాని ఈ అరణ్యంలోకి నువ్వెందుకు వచ్చావని నన్ను ప్రశ్నిస్తావేమిటి? ఈ అరణ్యంలోకి వచ్చినటువంటి వాడు నువ్వు, ఈ అరణ్యమంతా మాదే. త్వయాతు దుష్కర కస్మాత్ ఇహ వాస ప్రరోచిత వయంతు బహుసత్వేస్మిన్ నివసామస్తపోధన. ఇక్కడ నివసించడం అనేటువంటిది చాలా కష్టమైంది, అది నీకు తెలుసో తెలవదో. ఇది నీకు ఎందుకు ఇష్టమైంది? అసలు ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ తపస్సు చేసుకోవాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? అనేక ప్రాణులు ఉన్నటువంటి ఈ వనంలోనే మేము ఎప్పుడూ కూడా నివసిస్తూ ఉంటామయ్యా. మాకెప్పుడు కూడా ఇది నివాస స్థానము. భవాంస్తు కృష్ణవర్త్మాభ సుకుమార సుఖోచిత కథం శూన్యమిమం దేశం ఏకాకీ విచరిష్యతి. నిన్ను చూస్తుంటే ప్రకాశము అగ్నిలాగా మంచి తేజస్సు కలిగినటువంటి వాడవే, కానీ చూస్తుంటే చాలా సుకుమారుల్లా ఉన్నావయ్యా. నువ్వు సుఖాలు అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడవు. నువ్వు అటువంటి వాడవు ఈ శూన్యమైనటువంటి అరణ్యంలో ఒంటరిగా ఎందుకు చేరిస్తావయ్యా అని ఆ కిరాత వేషంలో ఉండేటువంటి శంకరుడు అర్జునుడిని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అర్జునుడు అంటున్నాడు, గాంధీవమాశ్రయం కృత్వా నారాచంశ్చాగ్ని సన్నిభాన్ నివసామి మహారణ్యే ద్వితీయ ఇవ పావకి. ఈ గాంధీవాన్ని అగ్నిలా జ్వలించేటువంటి బాణాలని ఆశ్రయించి ఈ మహావనంలో రెండవ కార్తికేయుళ్లాగా నిర్భయంగా నేను నివసిస్తున్నాయి అన్నయ్య. నాకేమీ భయమేం లేదు. హాయిగా ఈ అరణ్యంలో నేను ఉండగలను. ఎందుకంటే నాకు రక్షగా ఈ గాంధీవం అనేటువంటి ధనుస్సు ఉంది, బాణాలు ఉన్నాయి అన్నాడు. ఏష చాపి మయా జంతు మృగరూపం సమాశ్రిత రాక్షసో నిహతో ఘోర హంతుం మామిహ చాగత. అలాగే ఈ మృగరూపంలో ఉండేటువంటి రాక్షసుడు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాడు, అందువలన నేను ఈ భయంకరమైనటువంటి రాక్షసుడిని చంపాను అని అన్నాడు. అంటే అప్పుడు ఆ కిరాతుడు అంటున్నాడు, మయైష ధన్వ నిర్ముక్తై తాడిత పూర్వమేవ హి బాణైరభిహితశ్యేతే నీతశ్చ యమ సాధనం. నేనే ముందుగా నా ధనుస్సు నుంచి విడిచినటువంటి బాణంతో చచ్చాడయ్యే రాక్షసుడు, నువ్వు చంపానంటావేమిటి? అందువలన నేనే ఈ బాణంతో కొట్టాను, నా బాణాల దెబ్బకే వీడి కింద పడ్డాడు, యమపురికి వెళ్ళాడు. అందువలన నా బాణానికి మాత్రమే ఇతడు సంహరింపబడ్డాడు. మమైష లక్ష్యభూతో హి మమ పూర్వ పరిగ్రహ మమైవ చ ప్రహారేణ జీవితాద్వ్యపరోపిత. ముందుగా ఇతన్ని నేను నా బాణానికి లక్ష్యంగా చేసుకున్నాను, ముందుగా నేనే కొట్టాను కూడా. నా బాణం దెబ్బలకే ఇతడు ప్రాణాలు కోల్పోయాడు తప్ప నీ వలన కాదయ్యా. అందువలన
ఇతడు చంపబడ్డాడు అంటే నా బాణ ప్రయోగం వల్ల చంపబడ్డాడు. నువ్వు నేను చంపానంటావేమిటయ్యా? దోషాన్ స్వాన్ నార్హసే అన్యస్మై వక్తుం స్వబలదర్పిత అవలిప్తోసి మందాత్మన్ నమే జీవన్ విమోక్షసే. ఓ మందబుద్ధి, బలగర్వంతో నీ దోషాలను ఇతరులపై నువ్వు ఆరోపించడం అనేటువంటిది తగదయ్యా. శక్తితో నువ్వు బాగా గర్విస్తున్నావు. ఈ గాంధీవమైన ధనుస్సు ఉంది, నాకేం బెంగలేదు, నేను తిరుగుతున్నానని చెబుతున్నావు. ఇవన్నీ గర్వంగా మాట్లాడే మాటలుగా ఉన్నాయి. శక్తి ఉంది కదా, నువ్వు చాలా గర్వంగా ఉన్నావు. నిన్న అసలు ప్రాణాలతో నేను విడిచిపెట్టను అన్నాడు. స్థిరో భవస్వ మోక్ష్యామి సాయకాన్ అశనీనివా ఘటస్వపరయా శక్త్యా ముంచత్వమపి సాయకాన్. ధైర్యంగా నువ్వు ఎక్కడే నిలబడు, వజ్రాయుధం వంటి బాణాలను నీ మీద నేను ప్రయోగిస్తాను. నువ్వు కూడా కావాలంటే నీ శక్తిని కూడా తీసుకో, నువ్వు కూడా నా మీద బాణాలని విడిచిపెట్టు. ఇందులో మన ఇద్దరిలో ఎవడు పరాక్రమవంతులో ఇప్పుడే తేలిపోతుంది అని ఆ కిరాతుడు చెబుతున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా కిరాతస్యార్జునస్తదా రోషమాహారయామాస తాడయామాస చేషుభిః. ఆ కిరాతుడి యొక్క మాటలు విన్నటువంటి అర్జునుడు చాలా క్రోధం వచ్చింది. ఏంటి, ఇంత నిర్జనమైనటువంటి అరణ్యంలో నేను సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అయినటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి వాడిని నన్ను ఇలా అధిక్షేపిస్తూ ఒక కిరాతుడు ఇలా మాట్లాడడం ఏమిటి అని వెంటనే తాను గాంధీవ ధనస్సు తీసుకున్నటువంటి వాడై బాణాల ప్రయోగం చేయడం మొదలెట్టాడు. తతో హృష్టేన మనసా ప్రతిజగ్రాహ సాయకాన్ భూయో భూయ ఇతి ప్రాహ మందమందేచ్చువాచ ప్రహరస్వ శరానేతాన్నారాచాన్ మన్మభేదినః. అప్పుడు ఆ కిరాతుడు కూడా ఆనందించినటువంటి మనస్సుతో ఆ బాణాలను పట్టుకున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, ఓ మూర్ఖ, మళ్ళీ నువ్వు బాణాలతో కావాలంటే నా మీద ప్రయోగం చెయ్యి అని అతడు ప్రయోగించిన బాణాలను ఇలా పట్టుకుంటున్నాడు. అతనికి ఏ విధమైనటువంటి దెబ్బ కూడా తగలట్లే. ఇత్యుక్తో బాణవర్షంచ ముమోచ సహసార్జున. ఆ కిరాతుడు అనేప్పటికీ అర్జునుడు ఇంకా సాహసంతో అతని మీద బాణవర్షాన్నే కురిపించాడు. తతస్థౌ తత్ర సంరబ్ధౌ రాజమానో ముహుర్ముహు శరైరాశి విషాకారై తతక్షాతే పరస్పరం. దాంతో వాళ్ళిద్దరిలోనూ కూడా క్రోధావేశాలు పెరిగాయి. పరస్పరము క్రోధంతో కూడినటువంటి వాళ్ళై ఇద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణప్రయోగాలు చేసుకుంటున్నారు. బాణాలతో మళ్ళీ కొట్టుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళ యొక్క ఆ ధనుర్విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు ఇద్దరు అవడంతో వాళ్ళ యొక్క బాణ ప్రయోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయట. ఆ విధంగా గొప్పదైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు అత్యంత ప్రకాశమానంగా ఉన్నారట. తతో అర్జున శరవర్షం కిరాతే సమవాసృజత్ తత్ప్రసన్నేన మనసా ప్రతిజగ్రాహ శంకర. ఆ తర్వాత అర్జునుడు కిరాతుడి మీద శరవర్షాన్ని కురిపించాడు. దాన్ని చాలా ప్రసన్నమైనటువంటి చిత్తంతో శంకరుడు స్వీకరించాడు. ముహూర్తం శరవర్షం తత్ ప్రతిగృహ్య పినాక ధృక్ అక్షతేన శరీరేణ తస్థౌ గిరివాచల. అంత వేల కొద్ది బాణాలలా మీద పడిపోతున్న బాణాలని స్వీకరించిన తర్వాత కూడా ఆ శంకరుడు ఏమాత్రము దెబ్బ తగలినటువంటి శరీరంతో ఒక పర్వతంలా స్థిరంగా అలా నిలబడ్డాట. సదృష్ట్వా బాణవర్షంతు మోఘీభూతం ధనంజయ పరమం విస్మయం చక్రే సాధు సాధ్వితి చాబ్రవీత్. తను వదిలినటువంటి బాణవర్షం అంతా వ్యర్థం కావడం చూశాడు అర్జునుడు. ఆశ్చర్యపోతున్నాడు. ఓహో, ఈ కిరాతుడు అని మనం ఏదో అనుకున్నాం, కానీ ఇతను సామాన్యమైనటువంటి వాడు కాదు అని గ్రహించాడు. గ్రహించి వెంటనే వీరుడైనటువంటి వాడికి ఎలా ఉంటుందంటే తనతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి మరొక వీరుడు కనుక ఎదురు పడితే కనుక ఉత్సాహం వస్తుంది. అందువలన వెంటనే చాలా బాగుందయా, బాగు అని పలుకుతూ అహోయం సుకుమారాంగ హిమవచ్చకరాశ్రయ గాంధీవముక్తాన్నారాచాన్ ప్రతిగృహ్ణాత్యవిహ్వల. ఆహా, హిమాలయ శిఖరంలో ఉండేటువంటి ఈ సుకుమార శరీరం కలిగినటువంటి కిరాతుడు నా గాంధీవం నుండి వెలువడేటువంటి బాణాలను స్వీకరిస్తున్నాడు. ఏమాత్రము ఈ బాణాల దెబ్బలేమీ కూడా అతను పొందట్లేదు, అతనికి ఏమీ బాధ కలగట్లేదు.
కోయం దేవో భవేత్ సాక్షాత్ రుద్రో యక్షాసురో సుర విద్యతే హి గిరిశ్రేష్ఠే త్రిదిశానాం సమాగమ. ఆశ్చర్యపోతున్నాడు ఆ అర్జునుడు. ఇతడు సాధారణమైనటువంటి కిరాతుడు అయ్యి ఉండడు. అందువల్ల ఇతడు ఏదైనా భగవత్ స్వరూపం అయి ఉంటాడా, లేదా సాక్షాత్తు శివుడా, యక్షుడా, అమరుడా, అసురుడా? ఈ శ్రేష్టమైనటువంటి పర్వతం మీద దేవతలు కూడా వచ్చి వెడుతూ ఉంటారు హిమాలయ నగం మీదకి. అందువలన దేవతలు ఎవరైనా వచ్చారా అని ఆశ్చర్యపోతున్నాడు. నహి మద్బాణజాలానాం సృష్టానాం సహస్రః శక్తోన్య సహితుం వేగం ఋతే దేవం పినాకినం. నేను నా గాంధీవం నుంచి వేసేటువంటి ఈ బాణాలని, సహస్రములైనటువంటి ఈ బాణాల యొక్క వేగాన్ని కానీ, ఈ బాణముల యొక్క దెబ్బలను కానీ ఒక్క పినాకపాణి తప్ప మిగిలినటువంటి ఎవ్వరూ కూడా సహించలేరు. దేవో వా యది వా యక్ష రుద్రాదన్యో వ్యవస్థిత అహమేనం శరైస్తీక్ష్ణై నయామి యమసాధనం. ఇతడు దేవుడా లేకపోతే యక్షుడా? రుద్రుడు కానట్టయితే కనుక ఎవ్వడైనప్పటికీ కూడా తీక్ష్ణమైనటువంటి నా బాణాలతో ఇతన్ని యమపురికి పంపుతాను. తతో హృష్టమనా జిష్ణు నారాచాన్ మన్మభేదిన వ్యసృజచ్చ తథా రాజన్ మయూఖానివ భాస్కర. ఇలా ప్రసన్నమైనటువంటి చిత్తంతో ఆలోచించినటువంటి ఆ విజయశీలుడైనటువంటి అర్జునుడు ఏం చేశాడంటే, సూర్యుడు తన కిరణాలని ప్రసరింపచేసినట్టు మన్మభేదులైనటువంటి బాణాలని వందల కొద్దీ అతని మీదకి వదిలేట. తాన్ ప్రసన్నేన మనసా భగవాన్ లోక భావన శూలపాణి ప్రత్యగృహ్ణ శిలావర్షమివాచల. అయితే లోకాలన్నింటినీ కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి త్రిశూలపాణి ఆయన ప్రసన్నమైనటువంటి మనస్సుతోటి ఓ పర్వతము శిలావర్షాన్ని స్వీకరించినట్టుగా, పర్వతం మీదకి ఏమైనా బాణాలు వేస్తే పర్వతానికి ఏమైనా దెబ్బ తగులుతుందా? ఏమీ తగలదు. అందువలన ఒక పర్వతము ఈ రాళ్ల దెబ్బల్ని ఏ విధంగా అయితే తన మీద వేయబడేటువంటి రాళ్లను స్వీకరిస్తూ ఉంటుందో అట్లా ఈ బాణాలన్నింటినీ కూడా స్వీకరించేట. క్షణేన క్షీణ బాణోధ సంవృత్త ఫాల్గునస్తదా భీశ్చైన మాభిషత్ తీవ్ర తం దృష్ట్వా శర సంక్షయం. ఆ తర్వాత ఇంకా అర్జునుడి యొక్క అంబుల బదులోని బాణాలు కూడా క్షీణించడం మొదలయ్యాయి. అసలు అక్షయమైనటువంటిది అది, అక్షయ తూర్ణీరం. అటువంటి అక్షయ తూర్ణీరంలో ఉండేటువంటి బాణాలన్నీ కూడా క్షీణించేట. అలా బాణాలు అయిపోవడం చూసేటప్పటికీ ఈ అర్జునుడికి తీవ్రమైన భయం కలిగింది. ఇదేంటి, అక్షయ తూర్ణీరంలో ఎప్పుడు బాణాలు ఉండాల్సిందే, అటువంటిది అదే క్షీణించింది అంటే ఇదేదో గొప్ప మాయ జరుగుతోంది ఇక్కడ అని అనుకుని వెంటనే అతని మనస్సు కొద్దిగా భయం ఆహ్వానించింది. చింతయామాస జిష్ణుస్తు భగవంతం హుతాసనం పురస్తాదక్షయో దత్తో తూణౌ ఏనాస్య ఖాండవే. అప్పుడు ఆ జయశూలుడైనటువంటి అర్జునుడు తనకు ఖాండవనంలో ప్రత్యక్షమై అక్షయాలైనటువంటి 2 తూణీరాలను ఇచ్చినటువంటి అగ్నిదేవుణ్ణి ధ్యానించాడు. కిన్ను మోక్ష్యామి ధనుషా ఎన్మే బాణాః క్షయంగతాః అయంజ పురుష కోపి బాణాన్ గ్రసతి సర్వసః హుత్వా చైనం ధనుష్కోట్యా శూలాగ్రాణేవ కుంజరం నయామి దండధారస్య యమస్య సదనం ప్రతి. నా బాణాలన్నీ క్షీణించే అయ్యా, నువ్వు అక్షయ తూణీరంగా ఇచ్చినటువంటి దీంట్లో ఉండేటువంటి బాణాలే క్షీణించేయి, ఇంక నేను ఈ ధనుసుని వదిలిపెట్టేయాలా? ఈ పురుషుడు ఎవరో కానీ నా బాణాలన్నింటినీ కూడా మింగేస్తున్నాడు. శూలాగ్రంతో ఏనుగుని చంపినట్టుగా నేను ఇంక ఈ ధనుష్కోటితోటే, అంటే ఈ ధనుస్సునే పట్టుకుని తనని చంపి దండధరుడైనటువంటి యముని భవనానికి పంపిస్తాను. ప్రగృహ్యాద ధనుష్కోట్యా జ్యాపాశేన అవకృష్య చ ముష్టిభిశ్చాపి హతవాన్ వజ్రకల్పైర్మహాద్యుతి. ఈ విధంగా ఆలోచించి మహాతేజస్వి అయినటువంటి అర్జునుడు ఆ కిరాతుణ్ణి ధనుష్కోటితో పట్టుకుని వింటినారితో అతని శరీరాన్ని పట్టి లాగి వజ్రాయుధంతో సమానమైనటువంటి పిడికిళ్లతో కొట్టేట. సంప్రయుద్ధో ధనుష్కోట్యా కౌంతేయ పరవీర తదన్యస్య ధనుర్దివ్యం జగ్రాహ గిరిగోచర. ఈ శత్రువీరులందరినీ కూడా చంపేటువంటి అర్జునుడు ఆ ధనుష్కోటితోటి, అంటే ధనుష్కోటి అంటే ధనుషు యొక్క అగ్రభాగంతో కొట్టగా ఆ గిరిచరుడైనటువంటి కిరాతుడు ఆ దివ్యమైనటువంటి ధనుస్సును కూడా తనలోకి తీసేసుకున్నట్ట. తీసుకునేటప్పటికీ అక్కడ ఆ ధనుస్సు కూడా లేదు.
తతో అర్జునో గ్రస్తధను ఖడ్గపాణిరతిష్ఠత యుద్ధస్యాంతమభీప్సన్ వై వేగేన అభిజగామతం. అర్జునుడు తన ధనుస్సు పోగా చేతితో ఖడ్గంతో నిలిచట. ఇక యుద్ధాన్ని ముగించాలనేటువంటి ఉద్దేశంతో వేగంగా ఆ కిరాతుడికి ఎదురుగా వెళ్ళాడు. తస్య మూర్ధ్ని స్థితం ఖడ్గం అశక్తం పర్వతేష్వపి ముమోచ భుజవీర్యేణ విక్రమ్య కురునందన. పర్వతముల మీద కూడా కుంఠితం కానటువంటి, అంటే అంత తీక్షణమైనటువంటిది అటువంటి ఖడ్గంతో తన భుజబలం కొద్దీ అర్జునుడు ఆ కిరాతుణ్ణి శిరస్సు మీద కొట్టేట ఆ ఖడ్గంతో. తస్య మూర్ధానమాసాద్య పఫాలాశివరోహిస తతో వృక్షై శిలాభిశ్చ యోధయామాస ఫాల్గుణ. ఆ ఖడ్గం ఎటువంటిదయ్యా అంటే ఒక పర్వతాన్ని కొట్టినప్పటికీ కూడా ఆ ఖడ్గం ఏమీ దాని యొక్క పదును పోదట, అకుంఠితమైనటువంటిది. అటువంటి ఖడ్గంతో ఆ కిరాతుడి యొక్క శిరస్సు మీద కొడితే ఆ ఖడ్గం కాస్త ఏమైందిటంటే మొక్కలైపోయిందిట. దాంతో ఆ పాల్గొండి ఏం చెయ్యాలో తెలవక వెంటనే అక్కడ ఉండేటువంటి చెట్లతోటి శిలలతోటి యుద్ధం చేసేట. తదా వృక్షాన్ మహాకాయ ప్రత్యగృహ్ణాదధో శిలా కిరాతరూపీ భగవాన్ తత పార్థో మహాబల ముష్టిభిర్వజ్ర సంకాసై ధూమముత్పాదయన్ముఖే ప్రజహార దురాధర్షే కిరాత సమరూపిణి. అప్పుడు ఆ విశాలమైనటువంటి కాయంతో కిరాత రూపంలో ఉండేటువంటి శంకరుడు అర్జునుడు వేసిన వృక్షాలను శిలలను అన్నీ కూడా తనలోకి తీసుకున్నట్ట. అనంతరం మహాబలుడైనటువంటి ఆ పార్థుడు క్రోధావేశంతో ఈ పొగలు చిమ్ముతున్నటువంటి వాడై వజ్ర సమానమైనటువంటి పిడికిళ్లతోటి ఆ కిరాత రూపంలో ఉన్నటువంటి వాడిని ఎదిరింపశక్యం కానటువంటి శంకరుణ్ణి కొట్టనారంభించట. తతశక్రాశని సమై ముష్టిభిషదారుణై కిరాతరూపీ భగవాన్ నర్దయామాస ఫాల్గుణం. ఆ కిరాత లోపంలో ఉండేటువంటి భగవంతుడైనటువంటి శంకరుడు కూడా పిడికిలి పోట్లతో అర్జునుడిని కొట్టడం మొదలెట్టట. అంటే వీరిద్దరికీ కూడా ఆ శంకరుడికి ఈ అర్జునుడికి కూడా ముష్టి యుద్ధం ప్రారంభమైంది. తతశ్చటచటా శబ్ద సుఘోర సమపద్యత పాండవస్య చ ముష్టీనాం కిరాతస్య చ యుధ్యత. ఆ కిరాతార్జునులు ఇద్దరూ కూడా ఈ విధంగా ముష్టి యుద్ధం చేస్తుండగా అక్కడ వాళ్ళు చేసుకునేటువంటి యుద్ధం వల్ల వచ్చినటువంటి ధ్వనులతోటి ఆ పర్వతం అంతా కూడా మారుమోగిపోయిందట. సుముహూర్తం తు తద్యుద్ధం అభవల్లోమహర్షణం భుజ ప్రహార సంయుక్తం వృత్రవాసవయోరివా. పూర్వం వృత్రుడికి ఇంద్రుడికి జరిగినటువంటి యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో అల్లాగా ఈ కిరాతార్జునుల యొక్క బాహుయుద్ధము అక్కడ ఉండేటువంటి ఆ భూత గణాలకి వాళ్ళకి కూడా చాలా భయంకరంగా కనిపిస్తోందన్నమాట. అలా జరిగిందిట ముహూర్త కాలం. జఘానాథ తతో జిష్ణు కిరాత మురసా బలి పాండవంచ విచేష్టుం తం కిరాతోప్యహనద్బలి. ఆ తర్వాత ఆ జయశీలుడై బలవంతుడైనటువంటి అర్జునుడు కిరాతుని తన వక్షస్థలంతో ఢీకొట్టేట. అలాగే ఆ కిరాతుడు కూడా ఆ విపరీతమైనటువంటి చేష్ట చేస్తున్నటువంటి అర్జునుడిని కొట్టేట. తయోర్భుజ వినిష్పేత సంఘర్షణో రసోస్తథా సమజాయత గాత్రేషు పావకో అంగారధోమవాన్. అలా ఇద్దరి యొక్క భుజాల రాపిడుల చేత వక్షస్థలాల సంఘర్షణ చేత వాళ్ళ శరీరం మీద పొగతో కూడినటువంటి నిప్పు కణాలతో ఒక అగ్ని పుట్టినట్టుగా ఇదిట. తత ఏనం మహాదేవ పీడ్య గాత్రై సువీడితం తేజసా వ్యక్రమద్రోషాత్ చేతస్తస్య విమోహయన్. ఆ తర్వాత మహాదేవుడు బాగా హింసింపబడినటువంటి అర్జునుణ్ణి తన అవయవాలతో ఇంకా పీడించి అతన్ని మోహపరిచేటువంటి తేజస్సుతోటి కోపంతో అతని మీద తన పరాక్రమాన్ని చూపించట. తతో అభిపీడితైర్గాత్రై పిండీకృతయవాభవౌ ఫాల్గునో గాత్ర సమృద్ధ దేవదేవేన భారత. ఈ విధంగా ఆ దేవదేవుని చేత శరీరం అలా కొట్టబడినటువంటి అర్జునుడు శరీరము పట్టు సడలిపోయింది. దెబ్బతిన్నటువంటి అవయవాలతోటి మట్టి ముద్దగా అయిపోయేట. అంత ఘోరమైనటువంటి యుద్ధం శంకరుడితోటి అర్జునుడు చేశాడని తెలియజేస్తూ స్వస్తి.